హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ బీట్రూట్ పచ్చడి అండి. బీట్రూట్ చాలా చాలా మంచిది హెల్త్కి. కానీ చాలామంది బీట్రూట్ తినాలంటే అస్సలు ఇష్టపడరు అనమాట. కానీ ఈ స్టైల్లో పచ్చడిని తయారు చేసామంటే వద్దనకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి. రైస్కి కానీ ఏ టిఫిన్కైనా ఈ పచ్చడి, బీట్రూట్ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 2 బీట్రూట్ తీసుకున్నాను. పైన స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచేసానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని, 1 టేబుల్ స్పూన్ శనగబేడలను వేసేసుకొని ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పప్పు ధాన్యాలన్నీ బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకుందాం. మీరు కావాలంటే పప్పు ధాన్యాలు, పచ్చిమిర్చిని పక్కకు తీసుకొని బీట్రూట్నైనా వేయించేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం బీట్రూట్ ఉడకాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకటి కట్ చేసి చూద్దాం. చూడండి, బీట్రూట్ చాలా బాగా కుక్ అయిపోయింది మనకు. ఇప్పుడు కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి కొద్దిగా చింతపండుని వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. మూత పెట్టేసి మరో నిమిషం లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే కొత్తిమీర కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లో తీసుకొని పోపును కూడా పెట్టేసుకుందాం. అదే బాండిల్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగబేడల్ని, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేయించేసుకొని పచ్చడిలో కలిపేసుకుందాం. కమ్మనైన బీట్రూట్ పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్కి కానీ ఏ టిఫిన్కైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో చేయండి, తప్పకుండా ఇంట్లో ఎవ్వరు వద్దనకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.